ఓకే ప్లీజ్ 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 కొంచెం మెల్లిగా మాట్లాడవే, ఆడు వింటాడే. రేపు నుంచి మనం ఇక్కడే ఉండాలి. ఏంటి మన ఇద్దరం కలిసి ఒకటే గదిలో ఉండాలా? అసలు ఏమనుకుంటున్నాడు వాడు మన ఇద్దరి గురించి? అలా నసుకుతావేంటి చెప్పు. మన ఇద్దరం లవర్స్ అని ఊరి నుంచి లేపుకొచ్చానని అనుకుంటున్నాడే. చిచ్చి, నీతో నేను లేచిపోవడం ఏంటి? ఇదేమన్నా నాకు పండగ ఏంటే, కానీ తప్పదే కొన్ని రోజులు నా గురించి భరించవే. సమస్యే లేదు, నీతో కలిసి ఉండడం కుదరదంతే. అది కాదే, సిటీలో ఎంతకంటే మంచిలు మనకు దొరకదే. నా మాట వినవే కొంచెం. అయితే వస్తే ఊర్లో అంతా సర్దుకున్న తర్వాత మనమే నిజం చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామే. అప్పుడు దాకా కొంచెం ఓపిక పట్టవే. నా మాట వినవే. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటానే. కాళ్ళు పట్టుకుంటానన్నా నా మాట వినవే. సర్లే కానీ ఒకే రూమ్ లో ఉన్నామని చెప్పి నాటకాలు వేసావనుకో, నా సంగతి తెలుసుగా. ఈ సంగతి నాకు బాగా తెలిసే. ఈ మూలలో ఆ మూలలో ఎక్కడో దగ్గర పడుకుంటానే, సరేనా? సర్లే ఏడు. అన్నా నమస్తే. నమస్తే. ఏంట్రా ఇట్లొచ్చినావు? అన్నా మొన్న కుర్రోడు గురించి చెప్పాను కదా, అతడే మా ఊరోడే. పిలువు, ఇక్కడ పిలువు. సూరి లేరా? నమస్తే సార్. నమస్తే. ఆ కుర్రోడిని నేనేనండి. ఇతని గురించేనా? ఇతనే అన్న. మంచిగా చేసుకుంటావా? జాగ్రత్త. సరే సార్. సరే అయితే రేపటి నుంచి రా. ఓకే సార్. శ్రీధర్ అదేదో చూడు. చూపిస్తాను అన్న ఒక మాట. ఏం జరిగింది అలా కూర్చున్నావు? ఏం లేదు, చెప్పు. నీ గురించి ఏం తెచ్చినా చూసుకో. ఏంటి? నీకు బట్టలు లేవని తెచ్చానే. ఇదిగో ఇది చూడు. ఇదేంటి? చుడిదారా? నేను ఎప్పుడైనా వేసుకున్నానా? నన్ను అడగకుండా ఎందుకు తెచ్చావు? నీకు బాగుంటుందని తెచ్చానే. నాకు బాగుంటే సరిగ్గా చూడు, నీకు నచ్చుతుంది. నాకు నచ్చదు. నీకు నచ్చితే తీసుకొస్తావా? నువ్వు ఇలా చేస్తే నేను మా ఊరు వెళ్ళిపోతాను. ఒసే, ఈ పరిస్థితుల్లో వెళ్తే నీ ప్రాణానికే ప్రమాదమే. నాకేం భయం లేదు. నేనేమైనా కావాలని చంపానా? ఒసే, మూర్ఖంగా మాట్లాడికి. నువ్వు ఏ ఉద్దేశంతో చంపినా నీలకంఠానికి కనిపిస్తే నేను గ్యారంటీ చంపుతాడే. అందుకని ఇక్కడే ఉండాలా? ఉండాలి, కొంతకాలం తప్పదు. నాకు ఇక్కడేం బాలేదు. ఇక్కడ బాగోపోతే ఏ ఊటీయో కొడైకెనాలో తీసుకెళ్ళమంటావు చెప్పు, అదే చేస్తాను. ఒసే, నీకు ఇక్కడ నచ్చకపోతే వెళ్ళి ఊరి మీద తిరక్కే. నీలకంఠం మనుషులు వచ్చి మొత్తానికి ఎత్తుకుపోతారు. మళ్ళీ నిన్ను రక్షించడం నా వల్ల కాదే. ఇప్పటికే నా జీవితం సగం సంకనాకపోయింది. నేనేమన్నా నిన్ను ఇక్కడికి తీసుకురమ్మని చెప్పానా? ఒసే, ఎంతగా అలా అరుస్తావు? ఆగవే. పోరా. ఛీ, ఇది ఇంక దీని జీవితంలో మారదు. ఛ! ఎవరిది? కొత్త నెంబర్గా ఉంది. సరే చూద్దాం. హలో. రే సత్తి, నేను రా, సూర్యని మాట్లాడుతున్నాను. సూరి, మీరిద్దరు బాగున్నారా? మేమిద్దరం బానే ఉన్నారా? ఎక్కడున్నారా? హైదరాబాద్లో రా. అంతా బాగానే ఉందిగా. మాకేం ఇబ్బంది లేదురా, అంతా సవ్యంగానే ఉంది. మీరు జాగ్రత్తగా రా. నీలకంటే ఏమన్నా మా గురించి మనుషులు పంపించాడా? మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊళ్ళోకి రామాకండ్రా. ఏరా, దేనికి? ఇక్కడ నీలకంఠ మనుషులను పెట్టి ఓ బేబచ్చంగా ఎతికిచ్చేస్తున్నారా. అరే మీరు దొరికితే మామూలుగా ఉండదురా మామ. ఒరే మామ జాగ్రత్తరా. హలో 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 అన్న, రాజులు అన్న. ఎక్కడ్రా వాళ్ళు? తెలీదన్నా. చెప్పరా. హైదరాబాద్లో. పిచ్చిగా నెక్కిందంటే నేను ఒక్క నిమిషం లేట్ అయి ఉంటే మొత్తం చెప్పేసి. ఏం జరిగేది? ఏం జరిగేదంటావంటే నీ ప్రాణాలు పోతాయి దానికి చెప్తే. పోతే పోని, ఏదో ప్రాణాలు. నీవి ఏదో ప్రాణాలే, నా ప్రాణాలు నాకు చాలా ముఖ్యం. నేను మా అమ్మ నాన్ని చూడాలి. అమ్మ నాన్న ఏమన్నా పక్క వీధిలో ఉన్నారనుకుంటున్నావు? ఇప్పుడు తీసుకురావడానికి ఇదంతా నాకు తెలియదు. అమ్మ నాన్ని చూడాలంతే. ఇప్పుడు అంటే నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను? నేను ఇప్పుడే చూడాలి. తల్లి నీకో దన్నమే. ఒక మూల పడుండే అక్కడ ఇక్కడ ఏం వాక్కున్నాని రేపులాగా ఏదోటి ఏడుస్తాను.